బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివాసీ దినం సందర్భంగా పాడేరులో పర్యటించి వంజంగి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం కాఫీ రైతులతో ముఖాముఖిగా సమావేశం కానున్నారు. అదేవిధంగా లగసనపల్లి వద్ద ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొనున్నారు. అల్లూరి జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారి బాబు పాడేరులో పర్యటించనుండడంతో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతం నుంచే ఆయన ఆదివాసులకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివాసీ దినం సందర్భంగా పాడేరులో పర్యటించి వంజంగి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం కాఫీ రైతులతో ముఖాముఖిగా సమావేశం కానున్నారు. అదేవిధంగా లగసనపల్లి వద్ద ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొనున్నారు. అల్లూరి జిల్లాగా ఏర్పడిన తరువాత తొలిసారి బాబు పాడేరులో పర్యటించనుండడంతో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతం నుంచే ఆయన ఆదివాసులకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివాసీ దినం సందర్భంగా పాడేరులో పర్యటించి వంజంగి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం కాఫీ రైతులతో ముఖాముఖిగా సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు అల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మొత్తం చంద్రబాబుకు సంబంధించిన వరకు అంటే ఈ రోజు ఏదైతే ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకున్న తర్వాత పాడేరులో మొదటగా మోదుకొండ అమ్మవారి ఆలయానికి వెళ్ళనున్నారు. ఆలయంలో దర్శించుకున్న తర్వాత కొంతమంది ఎవరైతే ఆదివాసీకి సంబంధించిన ఉత్సవాలు జరగబోతున్నాయో ఈ ఉత్సవాల్లో పాల్గొనున్నారో దాని తర్వాత మొత్తం కాఫీ రైతులతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా కాఫీ రైతులకు ఇప్పటి వరకు వస్తున్న లబ్ధి, అదేవిధంగా ఎటువంటి నష్టాలు పడుతుంది, అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించబోతుంది, ఇప్పటి వరకు అందిస్తున్న సహకారం ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా కాఫీ రైతులతో అయితే మాట్లాడనున్నారు. దాని తర్వాత మొత్తం ఆ ఏజెన్సీ గ్రామానికి సంబంధించినంత వరకు ఇప్పటికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది, ప్రభుత్వం వేటిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే గిరిజనులకైతే అందరూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం నూతన అధ్యాయం ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు అక్కడ ఉన్న గిరిజనులందరికీ కూడా ఇప్పటికే వివరించనున్నారు. మొత్తం ఆదివాసీల్లో జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందంటూ కూడా ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏకంగా గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి ప్రాజెక్టులు తీసుకురాబోతుందనే మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లుగా చెప్పబోతున్నారు. దాంతో పాటు మారుమూల గిరిజన ప్రాంతాలు ఆవాసాలను ఏజెన్సీ ప్రధాన కేంద్రాలకు అదేవిధంగా ఇతర మైదాన ప్రాంతాలతో కూడా అనుసంధానించేలాగా కూడా ప్రభుత్వం రహదారుల నిర్మాణం ఇప్పటికే వేగవంతంగా చేస్తుందని చెప్పి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వంతెనలకు సంబంధించి కూడా నిర్మాణం జరుగుతుందంటూ కూడా అక్కడైతే చెప్పబోతున్నారు. మొత్తం 2,404 కోట్ల రూపాయలు కూడా ఇప్పటి వరకు కూడా ఖర్చు చేయనుందని, వచ్చే 5 ఏళ్లలో కూడా 2,075
పైగా మొత్తం గిరిజన గ్రామాలకు నివాసాలు ఏర్పాటు చేయడంతో పాటు దాంతోపాటు వంతెనలు కూడా నిర్మించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కారిడార్లకు 40 కోట్లతో ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఐటీడీఏలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైతే సీతంపేట, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో చూసుకునేటప్పటికీ ఐటీడీఏలకు సంబంధించినంత వరకు కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం కూడా 50 కోట్ల చొప్పున ఒక్కొక్క ఐటీడీఏ కూడా నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా చెప్పబోతున్నారు. మొత్తం గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు జలజీవన్ మిషన్ కింద కూడా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే 13,816 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా 2026 నాటికల్లా కూడా ఈ పనులను కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా చెప్పబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా వసతి గృహాలుగా కావచ్చు, మొత్తం కూడా 150 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశామంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇదంతా కూడా 520 పైగా రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు కూడా వసతి గృహాలుగా మార్చడం కోసం కూడా ఈ డబ్బులను కూడా ఖర్చు పెడుతున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదివాసీల సంక్షేమం మాత్రమే కూటమి ప్రభుత్వం ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది అంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు చాలాసార్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినంత వరకు రోడ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే అక్కడ సౌకర్యాల కల్పన కావచ్చు, విద్యుత్ అక్కడ కూడా పునరుత్పత్తి చేయడం కావచ్చు, మొత్తం ప్రతి దాంట్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుసార్లు అయితే దీని మీద చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలు మొత్తం అందరికి కూడా వరాల జల్లు కురిపించబోతున్నారు సీఎం చంద్రబాబు అనేది మాత్రం మరోసారి స్పష్టమవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు పాడేరులో ఏదైతే సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది, ఈ సభ వేదికగా ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ సభకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం ఆదివాసీ సంబంధించినంత వరకు కూడా పూర్తి ఏర్పాట్లు అయిన తర్వాత కాఫీ రైతులతో కూడా కలిసి మాట్లాడిన తర్వాత ఇటువంటి ఇంకేమైనా సరే వాళ్ళకి అవకాశం ఉంటే, అంటే ఇటువంటి సౌకర్యాలు కావాలి, ఇంకా ఇప్పటి వరకు కల్పిస్తున్న సౌకర్యాలు కాకుండా ఇంకేమైనా సరే అదనపు సౌకర్యాలు కావాలంటే కూడా దాని మీద ఏమైనా సరే అవకాశం ఉంటే కూడా చేయడానికైతే సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ రోజు పాడేరులో ఆదివాసీ దినోత్సవం చాలా ఘనంగా జరగబోతుంది. సాయంత్రం బహిరంగ సభలో ఆదివాసీలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఒక వరాల జల్లు సీఎం చంద్రబాబు కురిపించబోతున్నారు అనేది మాత్రం స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. నెల్లూరు జిల్లా చాకిచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తుఫాను వాహనంలో పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. itu tol dia mah masuk capek tuh పిడుగురాల నుంచి ఆడికి వెళ్తున్నారా అది దేవస్థానం నెల్లూరు జిల్లా చాకిచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తుఫాను వాహనంలో పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, గుడ్ మార్నింగ్. నెల్లూరు జిల్లా ఒలవపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో
అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా పిడుగురాళ్ళ చెందిన కొత్తపల్లి మండలం చెందిన 5 తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరంతా పిడుగురాళ్ల మండలం కొత్తపాలెం నుండి తిరుపతి దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఉలవపాడు మండలం చాక్చర్ల దగ్గర వీళ్ళైతే ఈ వెళ్తున్న వాహనం ఏదైతే ఉందో ముందు వెళ్తున్న లారీని ఢీకొనడం, వెనక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఆ బండిలో 9 మంది ఉండగా 3 అయితే అక్కడికక్కడే మృతి చెందారు. 5 తీవ్ర గాయాలు కాగా వారందరినీ ఒకటొకటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. హలో, దీనిపై మంత్రి బాల చెప్పండి. స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైద్యులను అయితే సూచించారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్. కర్నూలు జిల్లాలో మహిళా టీచర్స్తో డీఈఓ షామ్యూల్ పాల్ ఆడిపాడారు. నగర శివారున ఓ బీఈడీ కళాశాలలో పీజీటీఎస్ ట్రైనింగ్ మహిళా టీచర్స్తో డీఈఓ డ్యాన్స్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో టీచర్లు అప్లోడ్ చేశారు. రాత్రి వేళ ఫైర్ వేసుకుని చిందులు వేయడంపై ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డ్యాన్స్ దృశ్యాలు వైరల్ కావడంతో డీఈఓ చిందుల వ్యవహారం బయటకొచ్చింది. డీఈఓ వ్యవహార శైలిపై విద్యార్థి ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మహిళా టీచర్స్తో డీఈఓ షామ్యూల్ పాల్ ఆడిపాడారు. నగర శివారున ఓ బీఈడీ కళాశాలలో పీజీటీఎస్ ట్రైనింగ్ మహిళా టీచర్స్తో డీఈఓ డ్యాన్స్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో టీచర్లు అప్లోడ్ చేశారు. రాత్రి వేళ ఫైర్ వేసుకొని చిందులు వేయడంపై ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డ్యాన్స్ దృశ్యాలు వైరల్ కావడంతో డీఈఓ చిందుల వ్యవహారం బయటకొచ్చింది. డీఈఓ వ్యవహార శైలిపై విద్యార్థి ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్. కీర్తి, ఏదైతే డిఈఓ శ్యాముల్ పాల్ అంటే ట్రైనింగ్ టీచర్స్ తో ఆడిపాడడం, చిందులు వేయడం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఒక జిల్లా విద్యాధికారిగా ఉన్న శ్యాముల్ పాల్ అంటే ఈ విధంగా, అది కూడా రాత్రి వేళ అంతా లేడీస్ మధ్యన ఫైర్ వేసుకొని ఏదైతే నగర శివారున ఉన్న ఒక బిఎడ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగినట్టు తెలుస్తూ ఉంది. మరి అయితే నలుగురికి ఆదర్శంగా ఉంటూ టీచర్లకు, విద్యార్థులకు అంటే గౌరవాన్ని పెంచాల్సిన ఒక విద్యాధికారి ఈ విధంగా చిందులు వేయటం ఏంటి? ఆ చుట్టూ ట్రైనింగ్ టీచర్స్ ఉన్నారు, మధ్యలో ఇతను అంటే ఆడి పాడడం ఎంతవరకు సమంజసమో, అది కూడా రాత్రి వేళ మళ్ళీ అంటే ఫైర్ వేసుకొని ఈ కార్యక్రమం చేయడంపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. మరి డిఈఓ శ్యాముల్ అంటే ఈ ఘటనపై ఆయన లైన్లోకి అంటే ఎందుకు జరిగింది ఈ కార్యక్రమం అని అడిగే ప్రయత్నంలో ఆయన అయితే మనకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లైన్లోకి రాలేదు. మరి ఇలాంటి ఘటనలు ఎంతవరకు సమంజసమో సబబని ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకైతే ఇప్పుడు పరిస్థితులు మనం గమనించినట్లయితే ఎన్నో ఘటనలు చూస్తూ ఉన్నాము. అంటే వేళగాని వేళ ఏదైతే అమ్మాయిలతో ఎన్నో అఘాయితాలు జరుగుతున్న నేపథ్యంలో అంటే ఒక కళాశాలలో ఈ విధంగా రాత్రి వేళ డ్యాన్సులు ఆడడం, అంటే మ్యూజిక్ పెట్టుకొని పాటలకు డ్యాన్సులు వేస్తూ, స్టెప్లు వేస్తూ ఒక డీఓ అక్కడ ఆడి పాడడంపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ఘటనపై అంటే ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది మనం చూడాలి. కీర్తి. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి నగరంలోని చార్మినార్, సైదాబాద్, మలక్పేట్, ఎంజీబీఎస్, కోటి, బహదూర్పురా, శాలిబండ, గౌలీగూడ, బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ వర్ష సూచనల నేపథ్యంలో సంబంధిత జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు కూడా తెలంగాణ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ గత 3 రోజులుగా పడాల్సినటువంటి వర్షం, కుండపోత వర్షం హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఈదురుగాలతో కూర్చున్నట్టు వర్షం పడుతుంది. రానున్న 2 రోజుల్లో మాత్రం ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నగర్ కర్నూలు సమీప ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం పడుతున్నట్టు కూడా చెప్పారు. ఇక్కడ రైల్వే అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వర్షాభావం ఉన్న ప్రభావం వల్ల ఎక్కడికి కానీ పోకూడదు, ఎవరైతే పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఉంటారో వారు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇది ఈసారి పడేటటువంటి భారీ వర్షంతో తెలంగాణలోని అతిపెద్ద భారీ వర్షంగా కూడా వాతావరణ కేంద్రం అయితే చెప్పడం జరిగింది. రానున్న ఈ 2 రోజుల్లో పడేటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి దిగువన ఉన్నటువంటి అనేక నదీ ప్రాంతాలే కావచ్చు, వాగులు, వంకలు పొంగిపొరలే ప్రభావం ఉంది. కాబట్టి ముందస్తుగానే వాతావరణ కేంద్రం వాళ్ళ హెచ్చరికలతో పాటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం కూడా అప్రమత్తమై ముందస్తుగానైతే చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షానికి సంబంధించి ముందస్తు చర్యలపై ప్రభుత్వం అయితే పటిష్టంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాచల్ర మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. 8 నెలలుగా జైల్లో ఉన్న కిషోర్ ఏపీ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు 8 నెలలుగా తనను ఇబ్బందులకు పెట్టారని ఆరోపించారు. తన పిల్లలు కూడా తనను గుర్తుపట్టనివ్వకుండా 214 రోజులు జైల్లో ఉంచారని వాపోయాడు. తాను బయటకు రావడానికి సహకరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాగే 215 రోజుల నుంచి నేను జైల్లోనే ఉన్నాను. నాకు నా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఓ మనోహర్ రెడ్డి గారికి, హైకోర్టు అడ్వకేట్ రామలక్ష్మారెడ్డి గారికి, కోలూరు వెంకటరెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్ నాగిరెడ్డి గారికి,
మార్చర్లకోట అడ్వకేట్ వరప్రసాద్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిన్న పిల్లలు, మా పిల్లలు కనీసం నన్ను గుర్తుపడతారు లేదో ఆ పరిస్థితుల్లో అందరికీ హృదయపూర్వక దయచేసి ధన్యవాదాలు.